ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో బండి సంజయ్ కోరారు. ఇక నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపోను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అట్లాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80% మేరకు పెంచాలన్నారు. ఇక సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది నేత కార్మికులు ప్రయోజనం కలుగుతుందని బండి సంజయ్ అన్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతో పాటు ఉత్పాదకతను కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందని తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆయన యాన్ డిపో ఏర్పాటు వల్ల సిరిసిల్లలో నేత కార్మికులకు ముడి సరుకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని, పెరిగిన ఖర్చుల వల్ల ముడి సరుకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందన్నారు బండి సంజయ్.